వ్లాగ్స్ అందరు బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారండి పొద్దునే. ఇంకా తర్వాత అయితే నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా క్యారేజ్ ఇవ్వడానికి అయితే ఇక రెడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి, అలాగే ఆలూ కుర్మా అయితే చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఇక్కడైతే వెజ్ బిర్యానీ కావాల్సినవన్నీ కోసుకున్నానండి. క్యారెట్, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే బీన్స్, ఇంకా ఆలు కూడా వేస్తాను అనమాట. నీళ్ళలో వేసుకున్నాను. ముందుగా వేస్తే కొంచెం నల్లగా అయిపోతాయి కదా, అందుకని బియ్యం కూడా ముందే నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే కుర్మాకైతే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, టమాటాలు అయితే కోసి పెట్టుకున్నానండి. ఇంకా బంగాళదుంపలు అయితే ఇవన్నమాట. ఇంకైతే గబగబా చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకొని బిర్యానీ దినుసులు అయితే వేసేసుకుంటున్నానండి. లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం ఇలాచి, అలాగే మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. లేదంటే దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఇలాచి వేసేసి ఒక బిర్యానీ ఆకు వేసేసుకుంటే సరిపోద్ది. నా దగ్గర బిర్యానీ ఆకు లేదనమాట, అయిపోయింది. ఇంక ఇవైతే వేస్తున్నాను అనమాట. కొంచెం జీడిపప్పు, కొంచెం మరాఠీ మొగ్గ, కొంచెం షాజీరా అవి కూడా వేసాను అనమాట. స్టార్ ఫ్లేవర్ అది కూడా మన ఇష్టం అండి. మనకి ఏం ఫ్లేవర్ కావాలన్నా మనం అన్నీ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. లేదంటే చెక్క, లవంగాలు, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసుకొనైనా చేసేయచ్చు. వెజ్ బిర్యానీ కాబట్టి బాగానే ఉంటుంది. ఇంక ఇలా అయితే కొంచెం కొంచెం వేసేసుకొని కలిపేసుకోవాలి. గ్యాస్ అయితే అయిపోయింది కాబట్టి ఇట్లా అయితే తొందరగా అయిపోతుందని నేనైతే ఇలా వెజ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ కర్రీస్ 2 రకాలు లేనిదే తినట్లేదు. ఇంకా వెజ్ బిర్యానీ అయితే బాగుంటుంది. పైగా చల్లగా ఉంది వాతావరణం కూడా. ఇంకా అందుకని వాళ్ళ సాటర్డే ఇక ఒక పూటకి వచ్చేటట్టు చేస్తున్నాను. అంటే 2వ పూట కూడా వస్తుంది. మేమైతే తినమన్నమాట, మా వారు నేను టిఫిన్లే చేస్తాం శనివారం రోజు. పిల్లలు ఉన్నా కూడా తింటారులే అని చెప్పేసి కొంచెం ఎక్కువే చేస్తున్నాను అనమాట. ఇంకా బాక్స్కి పంపించగా ఇంకా సాయంత్రం కూడా వాళ్ళు తింటారులే అని చెప్పేసి ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత మిగతా ఉన్నాయి కదా, క్యారెట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు, టమాటాలు ఇవైతే వేసుకోవాలి. ముందైతే ఇవి వేగిన తర్వాత ఇక్కడ అయితే బీన్స్ అయితే వేసేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను ముందుగానే. ఎందుకంటే అప్పటికప్పుడు పెట్టుకోవాలంటే కుదరదు కదా. ఏదైతే పొయ్యి దగ్గర అయితే కోసుకుంటా చేసేయచ్చు. ఇదైతే టెంపరేచర్ బాగా పెరిగిపోతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి కాబట్టి అన్నీ ముందుగానే కోసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ముందుగా అయితే బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చిమిరకాయలు అయితే వేసాను. ఏమీ లేదండి, సింపులే, బిర్యానీ చేసినట్టే, అందరికీ తెలిసిందే. కొంచెం వెజ్ బిర్యానీ కొంచెం మీకు కూడా షేర్ చేద్దామని చేస్తున్నాను అనమాట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పేసి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగానే ఫ్రిడ్జ్లో ఉందండి, వాళ్ళైతే ఏం చేయలేదు. ఎప్పుడైనా ఆదివారాల పూట చేసినప్పుడు ఒకసారి వెయ్యగా మళ్ళీ ఇంకొంచెం మిగులుతుంది అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, ఒకసారికి అయితే వస్తుంది. ఇంకా అలా అయితే ఉందని చెప్పి చేసేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పుదీనాకు, కొత్తిమీర అయితే కడిగి పెట్టుకుంటున్నాను. అవి మర్చిపోయాను అనమాట కొయ్యడం. ఇంకా అవి పక్కన పెట్టి ఇంక స్నానానికి వెళ్ళి వచ్చేసాను, కానీ ఇంక ఇవైతే కడగలేదు. అందుకని ఇప్పుడైతే కడిగి వేసుకోవాలి. ఓ పక్కన అయితే అది వేగుతూ ఉంది కదా, ఇంకెక్కడైతే కడిగేసి వేసేసుకుంటున్నాను. పని అయితే అయిపోయిందండి. పొద్దునుంచి అయితే వ్లాగ్ షూట్ చేయలేదన్నమాట. పిల్లలైతే కొంచెం లేట్గా లేచారు ఇవాళ. ఇంకా హడావిడి అయిపోయింది పొద్దున పూట. అందుకని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా నేనైతే ప్రాసెస్ మొదలుపెట్టాను. ఇంకా అన్నీ కోసుకొని పెట్టుకున్నాను అనమాట. పైగా కొంచెం ఇండక్షన్ స్టవ్ మీద కదా, కొంచెం లేటుగా అవిద్దని చెప్పేసి ఇంకా నేను గబగబా పని చేసేసుకొని ఇంకా ముందుగా వంట అయిపోతే బాగుంటుంది కదా క్యారేజీలు ఇవ్వడానికి అని చెప్పి ఇంకా అందుకని నేను పనులేమీ షూట్ చేయలేదన్నమాట. ఇంకా డైరెక్ట్గా వంటే షూట్ చేస్తున్నాను. గ్యాస్ బుక్ చేశారు కానీ ఇంకా రాలేదు, అది ఎప్పటికి వచ్చిందో 2 days అవుతుంది. ఇది ఉంది కాబట్టి సరిపోయింది ఇండక్షన్ స్టవ్, లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళం. అంటే ఏముందిలేండి, ఇంకా అప్పుడు ఏం చేస్తాం, రైస్ వండుకొని ఇంకా కర్రీస్ అయితే బయట నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇంకా అలా కాకుండా ఇదైతే ఇంట్లోనే ఉంది కాబట్టి యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడైతే వేగిన తర్వాత వాటర్ అయితే వేసేసుకున్నాను. 3 డబ్బాలు అయితే చేస్తున్నానండి, దానికి తగ్గ వాటర్ వేసుకున్నాను.
అంటే ఒక 5:30 వేసానండి, ఒక అరడబ్బా తగ్గించాను, కుక్కర్ కదా శుద్ధ అయిపోయిద్దేమోనని చెప్పి. నాకేమో డౌట్ అనిపించింది అనమాట, 3 డబ్బాలు నానబెట్టాను, ఇది కొంచెం సరిపోతుందా లేదా అనిపించింది, పైదాకా వచ్చేస్తుందేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయిందనమాట. ముందైతే భయం వేసింది, ఎక్కువ నానబెట్టానేమో అది పైదాకా వచ్చేసి మొత్తం పాడైపోతుందేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గా వాటర్ లెవెల్ చూడంగానే ఇంకా అర్థమైపోయిందనమాట. ఇంకా భయం లేకుండా బియ్యం అయితే వేసేసుకున్నాను. ఇంకా గరం మసాలా అయితే పక్కన ఉంది, అదైతే వేసేసుకుంటున్నాను అనమాట. అంతేనండి, దీంట్లో ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి ఏమి వేయరు కదా, సింపుల్గా గరం మసాలా ఒకటి వేసేసుకొని ఇంకా ఉప్పు అవి చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఆ తర్వాత ఇది అయిన తర్వాత అయితే కర్రీ చేయాలి, అదే ఆలు కర్రీ కుర్మా అయితే చేయాలన్నమాట. ఇంక ఇది అయిపోయి విజిల్ వచ్చేస్తే, ఒక్క విజిల్ వస్తే చాలండి, ఇది విజిల్ అయిపోతే పక్కన పెట్టేసి ఇంకా తర్వాత అయితే ఆ పని చూద్దామని చెప్పి ఇంక ఇక్కడ విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అది పక్కన పెట్టేశాను కదా, పొయ్యి మీద పెట్టేసి ఇంకా కాసేపు అయితే టీవీ చూస్తున్నాను అనమాట కూర్చొని. ఇంకా వంటగదిలో ఎంతసేపు అని ఉంటామండి, అది విజిల్ వచ్చాక ఇంకా కర్రీ స్టార్ట్ చేయొచ్చులే, ఒకటి అయిన తర్వాత ఒకటే కదా అని చెప్పేసి కూర్చొని టీవీ చూశాను కాసేపు. ఇంకా విజిల్ కూడా వచ్చిందనమాట 5 మినిట్స్ తర్వాత. ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇలా స్టీల్ అయితే సెట్ అవుతాయి కాబట్టి ఇంకా ఇవే పెడుతున్నాను అనమాట, ఇవే కడాయిలు అయితే యూజ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను, కర్రీకి కూడా ముందే కోసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడైతే తొందరగా స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే దాల్చిన చెక్క, లవంగాలు, 2-3 ఇలాచీ అయితే వేసాను. అది ఎందుకు పేలుతుందంటే, నేను బిర్యానీలో గెరిటె పెట్టాను కదా, అది గవక్కన పెట్టేసాను అనమాట, దాని తడికి కొంచెం చిందినట్టు అయిందనమాట. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా కరివేపాకు అయితే వేసేసి వేగించుకుంటున్నాను. మిక్సీలో కూడా వేయచ్చండి, కొంచెం ఉల్లిపాయ ముద్ద అలాగే టమాటాలు వేసి మిక్సీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కోసుకొని వేసుకుంటున్నాను అనమాట ఈరోజు. మనకి ఇంకా గ్రేవీ కావాలి, బాగా థిక్గా ఉండాలంటే మిక్సీ వేసేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇక్కడ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇది బాగా వేగిన తర్వాత అయితే టమాటాలు వేసుకోవాలి. బాగా వేడిగా ఉందండి, టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అంటే తక్కువ అండి ఇది వాడటం, ఎప్పుడో కానీ వాడడం అనమాట ఇది, అందుకని కొంచెం హడావిడి అయిపోతుంది అనమాట. పైగా పిల్లలకు కూడా టైం అవుతుంది, ఇంకా హడావిడి ఇది టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటా, మాడిపోద్దేమో అని చూసుకుంటా చేసేసరికి కరెక్ట్గా పిల్లల టైం అయితే అయిపోతుంది. ఇంక టమాటాలు కూడా వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుంటున్నానండి, ఇంకా అటు నుంచి తీసుకురావాలి కదా, అక్కడ పొయ్యి దగ్గర చేస్తే కనుక అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి చేతికి అందుబాటులో ఉంటాయి. ఇంకా నేను టేబుల్ మీద పెట్టాను అనమాట ఇండక్షన్ స్టవ్, అంటే అక్కడ ప్లగ్ పాయింట్ ఏం లేదు, అందుకని ఇక్కడ పెట్టాల్సి వచ్చింది, లేదంటే అక్కడే పెట్టుకుంటే అన్నీ అందుబాటులోనే ఉండేవి. ఇంకా అన్నీ టేబుల్ మీద షిఫ్ట్ చేసుకోవడం అలా అన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి కాసేపు అయితే వేగనివ్వాలి. ఇంకా తర్వాత అయితే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి కూడా వేసుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇంక ఇక్కడైతే ధనియాల పొడి వేసుకున్నాను ముందు, తర్వాత అయితే జీలకర్ర పొడి కొద్దిగా ఎక్కువ అయిపోయిద్దేమోనని చెప్పి కొంచెం తీసేసాను. తర్వాత గరం మసాలా వేసి కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట, పచ్చివాసన అంతా పోయేదాకా. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు అయితే ముందుగానే కోసాను కాబట్టి అవి అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే బంగాళదుంప ముక్కలు వేసేసుకుంటున్నాను. ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చండి, లేదన్నా ఇలా అయినా ఉడికిపోతాయి, బంగాళదుంపలు ఊరికే ఉడికిపోతాయి కదా, పైగా పీసెస్లా కట్ చేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది, అందుకని నేను ప్రత్యేకంగా ఏమి ఉడకబెట్టలా. ఇంకా వాటర్ వేసేసుకొని కాసేపు అయితే ఉడకనిస్తే సరిపోతుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే బాగుంటుంది. ఆలు కుర్మా అయితే దగ్గరగా అయ్యేదాకా ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టి. ఇంకా ఈ లోపల అయితే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇది అయిపోయే లోపల ఉల్లిపాయలు, నిమ్మకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట క్యారేజ్ బాక్స్లో పెట్టడానికి పిల్లలకి. ఇంకా ఇక్కడ చక్రాల్లాగా కోసేసి నిమ్మకాయ చెక్క కూడా చెరొకటి ఇచ్చేస్తే వాళ్ళు తింటారు కాబట్టి కట్ చేసేస్తున్నాను అనమాట. వాటర్ బాటిల్స్ పట్టుకోవడం, క్యారేజ్లు సెట్ చేసుకుంటున్నాను ఈ లోపల. ఇంకా ఇది కర్రీ కూడా అయిపోవచ్చింది.
ఇంకా కొత్తిమీర వేసేసుకొని దించేసేయడం అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది కాబట్టి మూత తీసి చూస్తున్నాను అనమాట. నేను నార్మల్ రైసే వేసాను, చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఒక్క విజిల్ అంటే ఒక్క విజిలే వేయించాను. ఇంక ఇది ఇలా కలిపేసుకొని ఇంక క్యారెట్ సర్దేద్దాంలే, టైం కూడా అయిపోవచ్చిందని చెప్పి మూత ఓపెన్ చేశాను అనమాట. ప్రెషర్ పోగానే బాగా వచ్చిందండి, పొడి పొడిగా, శుద్ధగా ఏం లేదు. ఇంకా పిల్లలకైతే క్యారేజ్ పెట్టేస్తున్నాను. ఇంకొక బాక్స్ అయితే ఎక్స్ట్రానే పెడుతున్నాను, వాళ్ళ పిల్లలకి ఇస్తారని, అదే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి ఇస్తారని ఎక్స్ట్రానే పెడతాను అనమాట. ఇలాంటి వెరైటీలు ఏమైనా చేసినప్పుడు, బిర్యానీలు చేసినప్పుడు అలా పెడతా ఉంటాను అనమాట ఎక్స్ట్రా. వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారని చెప్పేసి ఇంకా అక్కడ 2 బాక్సులు పెట్టాను. ఇక్కడ ఇంకోటి పెడుతున్నాను అనమాట. మా అబ్బాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తాడు. ఆ తర్వాత కర్రీ కూడా అయిపోవచ్చిందండి. ఇంకా క్యారేజ్లో అయితే సర్దేసుకొని ఇంకా మా వారైతే ఇవ్వడానికి వెళ్ళిపోయారు. ఇక్కడైతే థంబ్నెయిల్ కోసం ఒక పిక్ తీసుకొని కాసేపు ఉన్న తర్వాత అయితే మేము కూడా భోజనం చేసేస్తున్నామండి. మా వారు కూడా చాలా బాగుందని చెప్పారు. ఇంక ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో ఎలా ఉంటుందో కూడా కొంచెం కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.